వర్షిత, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నువ్వు ఎక్కడో అనంతపూర్ జిల్లాలో మారుమూల ప్రాంతం నుంచి ఎక్కడ అమ్మ వాళ్ళు ఉండేది ఎక్కడ? ధర్మవరం సార్. యాక్చువల్లీ అమ్మ అందరం ధర్మవరంలో ఉంటాం సార్. ఆ తర్వాత అమ్మ జాబ్ పర్పస్ కదిరికి వెళ్ళింది సార్. కదిరి వెళ్ళింది. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం కదిరివాసి. ఓకే, రైట్. అయితే అక్కడి నుంచి మొత్తానికి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అడ్జస్ట్మెంట్స్కి వీటికి రకరకాలైనటువంటి బాధలు పడ్డాము. నువ్వు ఒక మారుమూల ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక గర్ల్ స్టూడెంట్కి, సివిల్స్ నేను చదవాలనుకున్నటువంటి స్టూడెంట్కి, అట్లానే వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు ఇచ్చేటువంటి ఒక సలహా ఏంటి? ఫస్ట్లీ ఇప్పుడు నేను కూడా అక్కడి నుంచి వచ్చినానే సార్. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకు అవేర్నెస్ కల్పించాలి సార్. అంటే ప్రతి ఒక్కరికి గర్ల్ చిల్డ్రన్ యొక్క ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో తెలియాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి సార్. ప్రతి ఒక్కరు ఓవర్కమ్ చేయాలి దాన్ని. నేను అలానే చేసి ఓవర్కమ్ చేసి ఇక్కడ వరకు వచ్చాను సార్. ఫస్ట్ గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో గర్ల్స్కి తెలియాలి సార్. వాళ్ళు పేరెంట్స్ని మోటివేట్ చేస్తారు. సో నేనైతే అదే చెప్తాను సార్. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నా అదంతా పక్కన పెట్టి ఓవర్కమ్ చేసి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం బాగుంటేనే కదండి సార్ రేపు పొద్దున వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్స్ కానీ ఎవరైనా కానీ అందరూ ఓవర్కమ్ అవుతారు. సో మనం పేదరికంలో పుట్టడం తప్పు కాదు, దాంతో చనిపోతే తప్పు. సో ప్రతిసారి ఓవర్కమ్ అవుతూ ఉండాలి. సో వాళ్ళని ఎప్పుడైనా మోటివేట్ చేయాలంటే నేను ఇదే చెప్తాను సార్. ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రులు అక్కడ ఇక్కడికి అశోక్ నగర్ పంపించి అక్కడ భరోసాగా అనంతపూర్ లో ఉండేటువంటి పరిస్థితి లేదు అని కొంతమంది తల్లిదండ్రులు నాతో ఎక్స్ప్రెస్ చేశారు ఇంత ముందు కాలంలో. ఎలా ఉంటుంది ఇక్కడ వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి? నీ యొక్క అనుభవం ఏంటి సార్? యాక్చువల్ గా నేను కూడా అఫోర్డ్ చేయలేననే ఇంట్లోనే ఉన్నాను సార్. కానీ మినిస్టర్ గారు వచ్చి మాకు ఇలా ఒక ప్రోగ్రాం కల్పించడం, మీరు వచ్చి మాకు హెల్ప్ చేయడం సార్, ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ అవుతూనే ఉంది సార్. ఇక్కడ మాకు స్టడీస్తో కానీ మీరు కానీ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సార్. అంటే మీలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం సార్. ఇక్కడ ఒక 30 మెంబర్స్ ఉన్నారు. మా నుంచి ఇంకొక కొంతమంది హెల్ప్ అవుతారు కదా సార్. అంటే రేపు పొద్దున మేము బాగా సెటిల్ అయ్యి మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేసి అలా ప్రతి ఒక్కరిని పావర్టీలో నుంచి బయట తీసుకురావాలని ఫీల్ అవుతున్నాం సార్. రైట్. ఇక్కడ ఆడపిల్లలకి సేఫ్టీ లక్ష్మయ్య ఇన్స్టిట్యూట్ లో ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? సేఫ్టీ అంటేనే లక్ష్మయ్య సార్. సార్ అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఎవ్రీడే మానిటరింగ్. ఇప్పుడు మీరు నన్ను చాలాసార్లు అన్నారు సార్, ఎందుకు ఇలా చేస్తావు ఇలా అంటే ప్రతిసారి నా మిస్టేక్స్ ని రెక్టిఫై చేస్తూనే ఉన్నారు. ఈవెన్ ఆన్సర్ రైటింగ్ లో కానీ నేను ఏం చేస్తున్నా కూడా మీరు ఇది చేయకూడదు ఇది చేయాలి, ప్రతిసారి నన్ను రోజు మోటివేట్ చేస్తా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు హెల్త్ బాగాలేకున్నా నేను చెప్తేనే మీరు నన్ను ఎప్పుడు అవునా అలా కాదు ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు. నువ్వు అలా అనుకుంటే అలానే అవుద్ది, ప్రతిసారి నిన్ను ఓవర్కమ్ చేయాలి, ఫ్యామిలీని పక్కన పెట్టాలి. అంటే పక్కన పెట్టాలి ఇన్ ద సెన్స్ వాళ్ళని మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు సార్. అంటే ఇప్పుడు మనం హ్యాపీగా మాట్లాడి లేదు నాకు ప్రాబ్లం ఉంది అది చెప్తుంటే వాళ్ళు కూడా అదే ఉంటారు. సో అలా ఉండకూడదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సబ్జెక్ట్ ఉంది మేము ఉన్నాం అని చెప్తూనే ఉంటారు సార్. ఇక్కడ సేఫ్టీ అంటే లక్ష్మయ్య సరే సార్. సరే, అయితే ఇప్పుడు ఆంథ్రోపాలజీ సబ్జెక్టు నీకేమన్నా నేర్పిందా? ఇప్పుడు మన తల్లిదండ్రులతో ఇట్లా ఉండాలి అని, లేకపోతే మన బంధువులతో ఇలా ఉండాలి అని, మన ప్రవర్తన ఇలా ఉండాలి అని అలా ఎప్పుడన్నా ఫీల్ అయ్యావా? సార్ ఆంథ్రోపాలజీ నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ కదా, నీకు ఆంథ్రోపాలజీ అని అంటే పూర్తిగా అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితి. ఆ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు చిన్నగా చదువుతూ ఉన్నావు. నీకు ఆ సబ్జెక్టు ఒకటి ఇప్పటి వరకు అనుకుంటున్న ప్రకారం ఏంటంటే బ్రతకటం నేర్పుతుంది, రెండోది బ్రతికించడం నేర్పుతుంది, మూడోది సర్వీస్ తెచ్చుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 3 పనులు ఉన్నాయి. సో
అది నీకు ఫీల్ అయ్యావా నువ్వు, లేకపోతే ఊరికి అందరు చెప్తుంటే? లేదు సార్, నేను యాక్చువల్లీ ఫీల్ అయ్యాను సార్. ఫస్ట్ ఆంథ్రోపాలజీ ఇన్ని ఆస్పెక్ట్స్ ఉండే, బయో సోషల్ పరంగా కానీ, తర్వాత ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ట్రైబల్ ఇండియా, ప్రతి ఒక్క చోట ఒక్కొక్క ఆస్పెక్ట్ చదువుకుంటూ వచ్చాం సార్. ఆంథ్రోపాలజికల్ థాట్ కానీ ప్రతి ఒక్క చోట సార్. అంటే అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మన బిహేవియర్ ఎలా ఉండాలి, ఇప్పుడు సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో కిన్షిప్ కానీ మ్యారేజ్ కానీ ఎలా ఉంది, అంటే మన సొసైటీలో ఏది చేయకూడదు, ఏది ప్రొహిబిట్, మనం సొసైటీ పరంగా ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాం సార్. ఆ తర్వాత ఆంథ్రోపాలజికల్ థాట్లో అంటే ప్రీవియస్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని చూసి మనకి ఎవల్యూషన్స్ అవన్నీ ఇచ్చారు. సో ఆంథ్రోపాలజీ అనేది హ్యూమన్ ఎవల్యూషన్స్ గురించి తెలుసుకుంటున్నాం సార్. అలానే ప్రతిరోజు డైలీ లైఫ్లో మేము ఎప్పుడు రిలేట్ చేసుకుంటూనే ఉంటాం సార్. అంటే మీరు గ్రూప్ డిస్కషన్స్ పెడతారు, ఒక 4 members అలా కూర్చొని ప్రతి చోట సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ కల్చరల్ రిలేటివిజం అనుకోండి, ఇప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో వినాలి అనే దానికి కూడా మేము కల్చరల్ రిలేటివిజం అనే టర్మ్స్ యూస్ చేసి డైలీ మా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం సార్. అండ్ ఆన్సర్ రైటింగ్ స్టార్టింగ్లో నాకు అసలు ఇంట్రొడక్షన్ ఎలా, కంక్లూజన్ ఎలా, బాడీ ఎలా, అదంతా ఏం తెలియదు సార్. ఇక్కడికి వచ్చాక నేను డే టు డే లైఫ్లో ఖచ్చితంగా డైలీ కొంచెం నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడు నేను రాయడం కానీ మీరు కరెక్షన్ చేసిన తర్వాత ప్రతిసారి రెక్టిఫై చేసుకుంటాను సార్. ఆ తర్వాత ఒక 2-3 స్క్రిప్ట్లు చూడమని చెప్తారు. ఆ తర్వాత దాంట్లో ఉన్నవి నేను కంక్లూడ్ చేసుకొని నేను కొత్త ఆన్సర్ రాయడానికి ట్రై చేస్తున్నాను సార్. ఆ డైలీ నా ఆన్సర్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుందని అనిపిస్తుంది సార్. గుడ్. ఎస్ సార్.